వాకిళ్ళు. విజయనగరం పట్టణంలో గల ఆర్యవైశ్య సంఘం కస్బా ఆధ్వర్యంలో మహిళా మనులచే సుమారు 200 మంది నిరుపేదలకు బియ్యం మరియు పప్పు దినుసులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గోల్డ్ మెడలిస్ట్ లాప్రోస్కోప్ డాక్టర్ సింధుకి ఆర్యవైశ్య మహిళా మనులచే సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన మన చీఫ్ గెస్ట్ డాక్టర్ సింధు గారికి, ఇక్కడ ఉన్న అందరికీ హాయ్ అండి. ఆర్యవైశ్య సంఘం ఈ కార్యక్రమం మా బావగారు అయినటువంటి వెచ్చ శ్రీనివాస్ గారు ఇలాంటి కార్యక్రమాలన్నీ చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అప్పుడు నాకు అనిపించేది మనం కూడా ఇలా లేడీస్ అందరూ కలిసి ఇలా చేస్తే బాగుందని. అలాంటి అవకాశం మనకి ఇప్పించారు. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం కూడా చేయడానికి మనమందరూ కూడా చేద్దామని ఒక నా ఆలోచన. అందరూ కలిసి మనం కూడా ఇలాంటి అన్ని మంచి మంచి కార్యక్రమాలు చేద్దాం. నేను ఇదే మరోసారి మాట్లాడడం నేను మాట్లాడడానికి ఏం లేదు. ప్రతిసారి అన్ని మా ఆయన గారు మాట్లాడతారు. మన కస్బా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వెచ్చ శ్రీనివాసరావు గారికి ముందు అందరికీ హాయ్ అండి. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ముందు శ్రీను గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మేము చెప్పవలసిన పాయింట్స్ అన్ని ఆల్రెడీ మా శ్యామల చెప్పేసింది, కొత్త ఏంటి లేవండి. కానీ శ్యామల అన్నట్టు మనం ఎన్ని చెయ్యాలని తప్పనుందా మనకు ఎవరైనా సపోర్ట్ అనేది ఉండాలండి. ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం పూజకి వెళ్తాం, దేవుడికి భక్తుడికి మధ్యన పంతులు గారు ఎలా ఉంటారో మనం చేసే సేవా కార్యక్రమాలు కూడా మొత్తం సపోర్ట్ అంతా శ్రీను గారేనండి. అందరికీ హాయ్ అండి. వేదికగా అలంకరించిన జనాలందరికీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. అందరం కలిసామండి, మంచిగా గేమ్స్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. దాంతో పాటు కూడా ఇంత మంచి కార్యక్రమం మనతో చేపిస్తున్నందుకు కూడా చాలా చాలా అందరూ రుణపడి ఉంటాం. శ్రీను గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సర్జన్, లాప్రోస్కోపిక్ సర్జన్, ఎంబీబీఎస్ ఎంఎస్ చేశాను. ఢిల్లీకి వెళ్ళి లాప్రోస్కోపిక్ సర్జరీ ట్రైనింగ్ తీసుకొని 10 years అయింది. గత 10 సంవత్సరాలుగా లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తున్నాను. విజయనగరంలో డాక్టర్ శ్రీరాములు గారి హాస్పిటల్, శ్రీ సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నా సేవలు అందిస్తున్నాను. డాక్టర్ గారు చేసిన ఎన్నో సేవా కార్యక్రమాలు నేను పాల్గొని ప్రతి సంవత్సరం ఎంతో మందికి ఫ్రీ సర్జరీస్ కూడా చేస్తాను. డాక్టర్ గారితో ఎన్నో కార్యక్రమాలు పాల్గొనాలని మా మామయ్య చేసినటువంటి సెకండ్ కార్యక్రమం అది. మా నాన్నగారు వడ్డాది చంద్రశేఖర్ గారు, వడ్డాది వెంకటరమణి మా అమ్మగారు, మా అన్నయ్య వడ్డాది సుధీర్ కుమార్ గారి ఎంకరేజ్మెంట్తోనే నేను డాక్టర్ అయ్యాను. మన ఫ్యామిలీలో ఎవరో ఒకరి సపోర్ట్ ఉండాలి, లేకపోతే మనం ఇక్కడికి రావాలి అని చిన్నప్పుడు మనకు తెలియదు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని. అలాగే నా టర్నింగ్ పాయింట్ మా అన్నయ్య. నేను ఎంబీబీఎస్ ఎంఎస్ కంటిన్యూ చేయడానికి నాకు పక్క నుండి సపోర్ట్ చేసింది మా హస్బెండ్ కట్టమూరి వెంకట. తన సపోర్ట్ అతను చూస్తే చాలా గర్వంగా వెళ్తుంది. చాలా మంది బిజినెస్ మెన్స్ చూస్తుంటాం, వాళ్ళ మటుకు వాళ్ళు ఎదుగుతారు, వాళ్ళ కింద ఎంప్లాయీస్గా చేసుకుంటారు. కానీ మా మామయ్య తను వెళ్తూ తనతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఫ్రెండ్లీ మేనర్లో కలుసుకొని తీసుకెళ్ళి ఆర్యవైశ్యం మన చుట్టుపక్కల మన 4 వీధుల్లో 5 వీధుల్లో ఈ విజయనగరంలో ఉన్న వీళ్ళు వాళ్ళందరినీ మనతో కలపడం, మన ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేసి మనందరికీ ఒక గ్రూప్ ఏర్పరిచి మనం ఇంత మంచి యాక్టివిటీస్ చేయడానికి మా మావయ్య అండ్ వాళ్ళ టీమ్ మెంబర్స్ అందరికీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. మీ ఇంకా విజయనగరంలో ఉన్న వాళ్ళందరికీ వెనకబడిన అంటే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ ఎటువంటి మెడికల్ హెల్ప్ కావాలన్నా ఫ్రీ సర్వీస్ కానీ లేదా 50% డిస్కౌంట్ కానీ మీకు ఎటువంటి ఎమర్జెన్సీ హెల్ప్ ఉన్నా నన్ను రీచ్ అయితే నేను మీకు అందజేస్తాను.
ఫోన్ కాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, లేదా మా మాయన్ని మీట్ అయినా మీకు చెప్తారు. అందరూ ఉపయోగించుకోండి. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రైస్ కమిటీ 50 మందికి, అలాగే టోటల్ ఆదివేశ సంఘాన్నే నడిపించినటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంది, వారికి, పద్మావతి టీం మహిళలు 50 మందికి, అలాగే బియ్యాన్ని స్వీకరించడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఏ కార్యక్రమం మనం చేసినప్పటికీ కూడా వాసవి సహాయ నిధి, అలాగే కస్బా వాకింగ్ యూత్, అంటే మేము కాదనుకోండి కానీ యూత్ ఉంటాం. వీటన్నిటికీ కూడా గౌరవనీయులైన ప్రెసిడెంట్ అయినటువంటి మా వెచ్చ శ్రేణి గారిని వేదిక ఆలోచించుగా కోరుతున్నాం. అదే ఇక నా యొక్క ఈ పొరుగుని ఆయన భుజస్కంధం మీద అందరూ కూడా